ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినిస్ఫియర్. ఈరోజు మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి తెలిసే ఉంటుంది, మా మమ్మీ వస్తుంది యూఎస్కి. అండ్ ఇది మా మమ్మీ ఫ్లైట్ ఎక్కడం కూడా సెకండ్ టైం. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు నేను వీడియో రికార్డ్ చేసి రీల్ అప్లోడ్ చేశాను. దానికి చాలా రీచ్ వచ్చింది, ఆల్మోస్ట్ లైక్ 1.8 మిలియన్ రీచ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్టర్స్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే తను ట్రావెల్ చేసింది అయితే నేను రికార్డ్ చేయలేను, కానీ వచ్చిన తర్వాత ఎలా ఎక్సైటెడ్ ఉందో అదంతా రికార్డ్ చేయాలనుకుంటున్నాను. అండ్ నేను కూడా ఆల్మోస్ట్ నేను మొన్నే ఇండియా వెళ్ళొచ్చాను కాబట్టి 2 months అయింది మమ్మీని చూసి. కానీ మా చెల్లి మాత్రం ఆగస్ట్లో వచ్చింది. సో ఇట్స్ లైక్ 8 months ఫర్ హర్. 8 months తర్వాత మమ్మీని చూస్తుంది. సో లెట్స్ సీ వాళ్ళిద్దరు ఎలా రియాక్ట్. మా చెల్లి ఇప్పుడు మాతో రావట్లేదు, బట్ ఇంటికి వెళ్ళాక మా చెల్లి వర్క్కి వెళ్ళింది. మా మమ్మీ ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది. సో వాళ్ళిద్దరిది కూడా నేను క్యాప్చర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. 15 minutes ఉంది మాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. మా మమ్మీ ఆల్రెడీ ఇమిగ్రేషన్ అది అయిపోయి వెయిట్ చేస్తుంది. సో వెళ్ళి పిక్ చేసుకోవాలి. హిందీలో మాట్లాడుకుని వచ్చారా? టైం పాస్ అయిందా? వీల్ చైర్ అసిస్టెంట్స్ ఎలా ఉంది? ఇబ్బంది ఏమైనా పడ్డావా జర్నీ? ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫ్లైట్ జర్నీ? బాగుందంటే సరిపోదు, అంటే ఫుడ్ అది ఓకేనా? ఫుడ్ బాగుంది కదా, అసలు సరిపోతుంది. నువ్వు అనవసరంగా పెట్టావు ఫుడ్. ఏమో సరిపోదేమో, నచ్చదేమో, నచ్చలేనివి ఏమైనా వస్తాయేమో. శాండ్విచ్ బాగుంది. స్నాకా? స్నాక్స్. నెక్స్ట్ ఏమో ఫుడ్ చైనీస్ చికెన్ పీతో ఏదో స్టార్ట్ అయింది, చాలా బాగుంది. నెక్స్ట్ అదేదో ఇచ్చాడు కానీ పికిల్స్ నాకు నచ్చలేదు. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు వర్స్ట్. బెంగళూరులో ఇచ్చారా? బెంగళూరు నుంచి ఆమ్స్టర్డామ్ వెళ్ళినప్పుడు ఇచ్చారా? బాగాలేదు, ఇడ్లీ బాగాలేదు, కానీ దోశ కిచిడి పర్వాలేదు. ఇంకా దోశ కూడా ఇచ్చారా? దోశ కాదు, కిచిడి వడ. కిచిడి వడ. కిచిడి బాగుందా? వడ కూడా. ఇడ్లీ బాగాలేదు. ముందు బెంగళూరు నుండి ఆమ్స్టర్డామ్ కాదు, ఢిల్లీ నుండి హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళినప్పుడు మటుకు స్నాక్స్ ఒక జ్యూస్ ప్యాకెట్ ఇచ్చారు. అబ్బా, స్నాక్స్ ఇవ్వరే అసలు? ఇచ్చారు. నీకు అసిస్టెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? హైదరాబాద్ నుండి. సో ఎవరైనా పెద్దోళ్ళు వస్తే వీల్ చైర్ బెస్ట్ అంటావు. నీకు సెపరేట్ గా చేశారా? ఇంకేం వెతుక్కుని పని లేకుండా లగేజ్ వాళ్ళే పోసారా? లగేజ్ కూడా వాళ్ళే. వీల్ చైర్ వెనక ఉంటుంది లగేజ్ పెట్టడానికి. మరి నువ్వు కూర్చున్నావు, నడిచావు ఎక్కడైనా? ఆమ్స్టర్డామ్ లోని చైర్స్ లేక నడవాల్సి వచ్చింది. కొద్దిగా దూరం, ఎక్కువ కాదు. అప్ టు ద కార్. కార్లో ఎక్కించుకున్నారా? కాదు, అదేదో ఉంటది కదా వెహికల్. ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళినంత వరకే. బగ్గీ ఉంటది. బగ్గీ లాంటివి ఉంటాయి, అవేనా? 6 ఓకే. అందరూ తెలుగులే. నీకు ఫ్లైట్ లో ఎవరైనా కంపెనీ దొరికారా మాట్లాడుకోవడానికి? బాగా నట. పక్కనే కాకినాడ వాళ్ళు ఉన్నారు. పెద్దలందరినీ ఫ్రంట్ లోనే కూర్చున్నావా? లేదు, లాస్ట్ మాది. పోనీ లాస్ట్ అయినా అందరు పెద్దోళ్ళేనా? అందరూ పెద్దోళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు. మరి టైం పాస్ అయిందా? అయితే బాగా అయింది. మధ్యలో పడుకున్నాను. సినిమాలు ఏమైనా చూసావా? ముసాఫా చూసాను. ముఫాసా. తెలుగులోనా ఇంగ్లీష్ లోనా? ఇంగ్లీష్ లోనే, తెలుగు రాదు కదా ఫ్లైట్ లో. మహేష్ బాబు ఇచ్చాడు డబ్బింగ్. మహేష్ బాబు డబ్బింగ్. అవునా? తెలుగులో అంత వినలేదులే, నేను సైలెంట్ లో చూసాను. నీకోసమే. మీ ఇంట్లో వేద్దాం. బాగుంది. వెల్కమ్ టు అమెరికా. బేసిల్ లీఫ్ లా ఉంది కానీ చూడటానికి. నీకు వెల్కమ్ టు అమెరికా అన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అల్లుడు గారు. ఇటువైపు ముసలమ్మ ఉంటది. అమ్మాయి అర్థం అలా ఉన్నీలే, పర్వాలేదు, వదిలే. వెళ్ళు. చెప్పులు తెలుపనా? వెళ్ళి ఫ్రంట్ లో ఓపెన్ చేయాలి.
ఎలా ఉంది మా ఇల్లు? ఎలా ఉంది మా ఇల్లు? నేను కొనుక్కోపోయినా ఇండివిజువల్ హౌస్ మా పిల్లలు కొనుక్కున్నారు, అది నాకు సంతోషం. ఎక్కడ చెప్పు, అలా పెట్టి ఎక్కడో దగ్గర తర్వాత వేస్తా. ఇంకేట బాగుంది డెకరేషన్, బాగానే చేసాం. దేవుడు వేరే షిఫ్ట్ చేస్తుందా చూడు, బ్యాక్ గేట్ చూడు, చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. అదే నా వైట్. ఎలా ఓపెనింగ్? ఓపెన్ చేయి. వెనక్క ముందుకా లాగు పక్కకి సైడ్. ఓ సారీ, ఇది అది కూడా అంతే. తడిసిపోయింది, వర్షం పడింది. తడిసిపోయింది. ఈ వుడ్ ఏమవుదా? ఏమవదు, మంచికే ఉంటది. అమ్మా ఇదేంటి అడవిలాగా ఉంది, అనుకున్న పాండ్ అక్కడ ఉందా? పాండ్ ఉంది, ఇందులోంచి వస్తాయా? డియర్సేనా? డియర్సేనా? అదే ఎల్లో ఫ్లవర్ వచ్చింది. ఈ ఫుల్ బ్లూమ్ అయినాక అక్కడ దిగుదాం, ఫోటో దిగుదాం పదా. ఇవి క్వశ్చన్ అందులో నాకు అవ్వట్లేదు కదా, దర్ద కిందకి ఒకసారి పడ్డాను, నాకు అప్పుడు నడువు నొప్పి చాలా విపరీతంగా కొన్ని సంవత్సరాలు ఉండిపోయింది. ఏటన్నీ చేరుతోని మరొకటే వీడియో ఉండు. ఇక్కడ లైట్లు వేయాలి, వచ్చిన ప్రతిసారి అలా లైట్లు వేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఇక్కడ లైట్. ఇది ఒక బెడ్రూమా? అవును. దీనిపైన కిచెన్ వచ్చింది కాదు, ఇటు వచ్చింది, అటు వచ్చింది, ఇటు హాల్ వచ్చింది. ఇదేంటిది? చిన్న నిచ్చెన చూడు. చూసాను, అది అప్పుడే చూసాను. క్లాజెట్. అది మెయింటెనెన్స్ రూమ్. ఇది అందుకే తీయలేదు అప్పుడు వీడియో. ఇక్కడ ఎంత చల్లగా ఉంది. బేస్మెంట్ బేసికలీ చల్లగానే ఉంటాయి. పద. అది లైట్ కాదు కదా, అది వెంట్. వీటికి నెట్లు ఉన్నాయా? ఉంటాయి. దీనికి ఉండదు అనుకుంటా, ఒక సైడ్ ఉంటది. నెట్ ఉంది. చాలా చల్లేస్తుంది ఇక్కడ. బేస్మెంట్ లో చల్లగా ఉంటది. ఇవి నేను సర్దుదామని తీసాను. ఇక్కడ లైట్లే. ప్రొజెక్టర్ అక్కడే ఉందా? అది ప్రొజెక్టర్. ఏంటి ఇది స్టోరేజ్ రూమ్. ఈ 2 రోజులు పోయాక అన్ని అందులో తోసి పారదు. ఇదే డ్రింక్ మమ్మీ, చెప్పాను కదా తాగు. అంతలోకి ఎప్పుడు వచ్చు, పగిలితే పడిపోతుంది. ఓ ఇది పార్టీ రూమా? అవును. ఇదేంటి? అది మెయింటెనెన్స్ రూమ్. అది కూడా ఇదినా? సో వీటికి మనం అందులో దూరి పని లేదు ఎప్పుడు. చిప్స్ మమ్మీ. పార్టీ రూమ్ కదా, పార్టీ రూమ్ కదా, అన్ని అలాంటివే ఉంటాయి. భయంకరంగా ఉందా బేస్మెంట్? ఏం లేదు, బేస్మెంట్ భయంకరం కాదు కానీ నాకు ఈ చల్లదనం. ఇదో వాష్రూమ్ ఉంది, చూడలేదు. ఇది వాష్రూమ్. లైట్లే. ఈ ఆరెంజ్ లైట్లు తీసేయండి. ఇవన్నీ మళ్ళీ చల్లగుందరా బాబు. చూడు అడిగట్టు నేల ఉంటుంది. గచ్చులు వేసుకోరు, చచ్చిపోతారు, కాలుకోగలుగుతారు. ఏది అదిగో కార్లో చీకట్లో కనిపించలేదు. ఆగు, అడ్డుంది కదా. నేను బిజీగా అన్ని నేను ఇల్లు చూస్తున్నాను. ముక్కు తప్పడైపోగాలి. Thank you so much for watching. Please like, comment and subscribe.